ఒరిజినల్గా డిఎల్డిఓ లుకింగ్ ఆఫ్టర్ డిఎల్పిఓ ఇచ్చారు బాబు అంటే ఫస్ట్ సుధాకర్ సార్ అవును సార్ డివిజన్ సార్ ఈ డివిజన్లో నెలాఖరు వరకు ఒక్కొక్కరు రెండమ్మా గంగవరం పలమనేర్ అయిపోయిన వాళ్ళకి వచ్చారు బీకోట సుజాత బయట బంగారుపాలెం వచ్చారా? బంగారుపాలెం కూడా అది పర్మనెంట్ గా ఉంటుంది. అదేం ఎంపీడీఓస్ బీకోట బైరెడ్డిపల్లి గంగవరం సురేష్ గారు సార్ అయిపోయిన వాళ్ళు జరగండి సార్, వేరే వాళ్ళకి ఛాన్స్ అండి. పెద్ద పంచాయతీ బాలాజీ గారు తెలుస్తుంది. చౌడేపల్లి లేదు సార్, జాయిన్ అయిపోయింది సార్. ఒక బైరెడ్డిపల్లి ఖాళీ ఉంది సార్. అవును సార్, భాష సార్. ఇంకా మినిస్టర్ రాలేదా? స్టార్టెడా? చిత్తూరే కదా ప్రోగ్రామ్? చిత్తూరే ప్రోగ్రామ్. ఆయన నుంచి ఏదైతే ఈరోజు మనకు సచివాలయాలు ఉన్నాయో, సచివాలయంలో పనిచేసేటువంటి ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సక్రమంగా విధులు పనిచేయించుకోవడానికి కానీ, సచివాలయాల ద్వారా చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపైన పర్యవేక్షణ కానీ, అవిని ప్రజలకు అందించడానికి ఇంకా త్వరితగతిన ప్రజల అవసరాలను ఏ విధంగా చేయాలా, ఇంకా ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లాలా, డైరెక్ట్గా ప్రజలతో సచివాలయాల ద్వారా మరి అదేవిధంగా ఒక రెవెన్యూ డివిజన్ స్థాయిలో సంబంధాలు పెట్టుకొని చేసేటువంటి ఒక ఆఫీస్ను ఈరోజు మనం పలమనేరులో మన రెవెన్యూ డివిజన్లో ఇక్కడ మనం ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఈ యొక్క రెవెన్యూ డివిజన్లో ఉండేటువంటి సచివాలయాలు కానీ, మండల పరిషత్తుల ద్వారా ఏదైతే కొత్తగా ఈరోజు డిప్యూటీ ఎంపీడీఓలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళను కూడా విధులు బాధ్యతలు ఇచ్చి ఇక్కడ ఒక డిఎల్డిఓ స్థాయి అధికారిని నియమించి ఆయన పర్యవేక్షణలో అటు మండల పరిషత్తులు, సచివాలయాలు అన్నీ కూడా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సచివాలయాలు ఆల్మోస్ట్ అన్నీ కూడా గ్రామ పంచాయతీల కంట్రోల్లోనే ఉన్నాయి. సచివాలయాలు గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పాలనా వ్యవహారాలన్నీ కూడా వాటి ద్వారా చేయడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా ప్రజలకు చేరవేయడానికి ఈ యొక్క వ్యవస్థను కొత్తగా కూడా తీసుకురావడం జరిగింది. ఈ వ్యవస్థ ద్వారా రేపు రాబోయే కాలంలో ప్రజలకు మంచి జరుగుతుంది. ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగిందని తెలియజేస్తున్నారు.